రే బాబు, నువ్వు కాస్త ఎక్కువ తీసుకురారా. క్షమించండి మహారాజా, ఏ చెట్లో పండ్లే అస్సలు లేవు. ఏమంటున్నావురా? అన్నయ్య కడుపు నిండిందిరా, ఇంటికి వెళ్దాం. నేను వేసిన ప్లాన్ అంతా ఇప్పుడు పాడైపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఏమన్నారు? వెళ్ళకండి, ఆగండి. ఏం జరుగుతుంది? వాళ్ళని వెంటనే అడ్డుకోండి. ఓకే సార్. వదలకండి. అరే అడవి, నా అందమైన ఇల్లు ఎదుగునే వచ్చేసాను. నాకు జాలీగా ఉంది. జాలీ జాలీ జాలీ, చాలా జాలీగా ఉన్నాను. ఎవరు రాజు అట్టిపండుని కింద వేసిందా? ఇంటికి వెళ్ళబోతున్నారు, త్వరగా అడ్డుకో. ఎలాగో వాళ్ళని అడ్డుకున్నాం. అందరూ కొట్టేశావు. ఎవరిలా చేసింది? తెలీదు. లేదు. మిమ్మల్ని నా తల నొప్పిగా ఉంది. సరే రా వెళ్దాం. ఓకే. వద్దు, వెళ్ళకండి. ఏమంటున్నావు? వెంటాడుతున్నావు? అలా అయితే మా ఇల్లు ఏమైంది? చెప్పు, ఏమైందని మర్యాదగా చెప్పు. కుదరదు బాబు, నువ్వు చెప్పు. నాకు అది ఏమీ తెలీదు. నాకు తెలీదు. చెప్పమన్నాను. సరే చెప్తాను. హాయ్ మిత్రులారా, మీకోసం కొన్ని విషయాలు ఇంట్లో వేసి ఉన్నాయి. ఎదురు చూస్తుందా? నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. టీకీ సహాయంతో ఒక సర్ప్రైజ్ రెడీ చేశాను. అలాంటే అంతా అయిపోయిందా? నడవలేకపోతున్నా. అంటే ఆ ఎలక బంట్లో ఎటువైపే కదా ఉంది. ఎవరు రాదు గొంతను ఎక్కడ దోవే పెట్టింది. రే డబ్లు, చివరిగా ఇంటికి వచ్చేసాము. నిజంగా వచ్చేసామా? నేను ఇంటికి వెళ్ళి పడుకోవాలి తెలుసా? మళ్ళీ వచ్చినందుకు సంతోషం. బబ్లు డబ్లు స్వాగతం. అలా అంటే మాకు మీరు సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? అవును, సరిగ్గా చెప్తున్నావు. నాకు తెలుసు. రండి, కొంచెం విశ్రాంతి తీసుకోండి. ఏ సమస్య లేదు కదా? ఆహా, ఏ సమస్య లేదు. ఇది చాలా అందంగా ఉంది. ఇప్పుడే నాకు హాయిగా ఉంది. నీకు నచ్చిందా? అయితే మాకు చాలా సంతోషం. చాలా అందమైన పువ్వులు ఇది. నేను తీసి చూపిస్తాను. ఎందుకు? అది మేము చాలా కష్టపడి అరేంజ్ చేసాం, అందుకే. అవును కదా, మీరు అంతా కష్టపడి పని చేశారు. ఈ ఫోటోలు ఉన్నదంతా మేమే కదా. మీరు అందంగా డ్రాయింగ్ చేశారు. అది అందంగా ఉండదా ఏంటి? నా అందమైన రెక్కలతో దాన్ని గీచాను. నేను దీన్ని దగ్గర చూడాలనుకుంటున్నాను. వద్దు వద్దు, దాన్ని ముట్టుకోవద్దు. ఏమైంది? ఎందుకంటే పెయింట్ నేను ఇప్పుడే కొట్టాను. అది చేతికి అంటుకుంటుంది. అది ఆరిన తర్వాత తీసి చూడొచ్చు కదా. తర్వాత నేను కష్టపడి చేసినంతా పాడైపోతుంది. అవునవును, నిజమే. సరే, అది ఎండే వరకు వెయిట్ చేస్తాను. తప్పించుకున్నా. ఏంటిది? కొత్త బిడ్డ?
చాలా మంచి ఆకులు పడుకుంటే చాలా బాగుంటుంది. మనము పడుకుందాం. వద్దు, వద్దు, పడుకోవద్దు. ఈ ఇల్లు ఎవరిదని నువ్వు మర్చిపోయావా వారన్? అదేంటండి? ఇక్కడ ఎంత తేనుందో చూసావా? అవన్నీ శాంపుల్ కోసం ఉంచాం. అలా అయితే అదంతా మాకు కాదా? సరే సరే పర్వాలేదు, నేను కొద్దిగా తింటాను. తప్పుకో, నేను అంతా అలాగనే తినను, చేయొద్దు. నన్ను నమ్ము. అవతలికి వెళ్ళు. తేనె నాకకూడదు. నేను వద్దు, నిజంగా నా కొద్దిగా మాట తింటాను. విను. వద్దు. నేను నీతో మాట్లాడను. తాడు ఇక్కడెందుకుంది? వద్దు, దాన్ని లాగొద్దు. పాడైపోయింది. పాని పైన దూకేశాను. లేదు లేదు. ఏంటిది? చెప్పు, ఆ సమస్య ఏంటి? ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ఆ ఎలుక బట్టలు తలుచుకుంటే నాకు చిరాగ్గా ఉంది. ఈసారి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చూడండి. బబ్లు డబ్లు, మమ్మల్ని క్షమించండి. మేమిలా చేసుండకూడదు. మీ ఇల్లుని మేము ఆడుకునే స్థలంలా మార్చేశాం. ఏంటి? మేము నీ మీద కోప్పడే తీరాలి. ఇంత అందంగా సెట్ చేసి మాకు సర్ప్రైజ్ కదా ఇవ్వాలనుకున్నారు. రే అన్నయ్య, నేను ఉయ్యాలో ఊగాలనుకుంటున్నాను. వెళుతున్నాను. అవును, అక్కడ ట్రాంప్లిన్ కూడా ఉన్నది కదా, నేను అక్కడికి వెళ్ళి ఆడుకోవాలి. హలో ఫ్రెండ్స్, మీరు కాస్త ఉయ్యాలు ఊపుతారా? ఓ చాలా బాగుంది. ఏ డబ్లో, నేను ఇరుక్కున్నాను. ఇక్కడెందుకు ఇంత పెద్ద హోల్స్ వేశారు? ఏంట్రా ఇది నా అందమైన ఇల్లే కదా. నా బంగారమైన ఇల్లు. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా నీకు? నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ ఇల్లు నేను బాగు చేయాలనుకుంటున్నాను. ఇది నా చిన్న తోట, అంతా అలాగే ఉంది. నా ట్రక్ ఇప్పుడు నీ మీద ఎంత దుమ్ము ఉందని నువ్వు చూసావా? సరే పర్వాలేదు, నేను నిన్ను క్లీన్ చేసి కొత్తగా చేస్తాను. ఇది ఇది నా బుద్ధి బంగారం. నిన్న పెట్టే నేను చాలా చెట్లని నరికేశాను. నేను చూసినందులో నాకు చాలా సంతోషం. అరే, నా అందమైన ఇల్లు. నేను మళ్ళీ వచ్చేసాను. ప్రపంచంలో ఎంత పెద్ద చోటైనా మన ఇల్లు లాగా ఉండదు. అంతా నేను వదిలిపోయినట్టుగానే ఉంది. ప్రశాంతమైన చోటు. అరే, నా చిన్న బెడ్. ఇందులో పడుకుంటే ఎంత హాయిగా ఉంది. అరే, నా అందమైన వస్తువులు ఇక్కడే ఉన్నాయి. ఈ ఫోటోలో అందంగా ఉన్నాను కదా, ఆ రోజుల్ని అంత త్వరలో మర్చిపోతానా ఏంటి? చెట్టు నరకడానికి నాకు దొరికిన అవ్వడే కదా ఇది. నాకేంటి సమస్య అంటే ఆ ఎలుక బట్టలు మాత్రమే. ఎప్పుడు చూసినా నన్నే కొడుతూ ఉంటారు. వాళ్ళు నన్ను కొట్టడమే ఒక పనిగా పెట్టుకుంటున్నారు. దీనికి నేను పగ తెచ్చుకుంటాను. వెయిట్ చేసి చూడండి ఎలుక బట్టలారా మిమ్మల్ని.